కొద్దిమంది ఉన్నారు మూర్ఖత్వముతో. ఈ రాధా మనోహర్ దాసు, మోకర లలిత కుమారు, కరుణాకర సుగుణ, మరి అమరా ప్రసాద్, ఇంకా కొద్దిమంది ఉన్నారు. మరి వారు కూడా తెలుసుకుంటారని, కలుగుతున్న పరిస్థితులను దృష్టించి మరి ఆ పాఠాల ద్వారాగా వారు కూడా తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా ఎన్నో సాక్ష్యాలు క్రైస్తవ జీవితాలలో ఎన్నెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యము పరముఖ్యము క్రైస్తవ జీవితంలో. ఈరోజు మసిపూసి మారేడుకాయ చేయాలని హిందువులుగా అని చెప్పుకుంటున్న వారు ఏం చేస్తున్నారంటే, ఇది ఒక మతమని, మతము అంటే అర్థం తెలియని మూర్ఖులు సువార్తని అడ్డగించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని కాల్చివేయటం. మరి హైదరాబాదులో గత మాసములో బైబిల్ని కాల్చివేసిన వారిని అరెస్ట్ చేశారు. మరి అందును బట్టి దేవునికి మహిమ. మత కలహాలు కలగకుండా మరి అధికారులు చక్కని నిర్ణయం తీసుకొని మరి వారిని అరెస్ట్ చేశారు. మరి దానికి ప్రభు వారికే మహిమ కలుగును గాక. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, మీతో ఉన్నవారు ఈరోజు లేరు, నాతో ఉన్నవారు ఈరోజు లేరు. మరి ఎక్కడికి వెళ్ళారు? మధ్య ఆయుష్ కాలంలోనే వెళ్ళిపోయిన వారు ఉన్నారు, వృద్ధాప్యములో వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కలిసి అందరూ మరి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. మనము కూడా వెళ్ళాలి. అయితే వెళ్ళే స్థలము ఒకటి మోక్షము, మరొకటి పాతాళము. కనుక కొంచెము ఆలోచించి నా ప్రియమైన భారతదేశ ప్రజలారా, మనందరి కోసము రక్తమును సిందించిన ఆ యొక్క భగవంతుణ్ణి గమనించి గుర్తించి ఎక్కడైనా మారండి. కొన్ని సందర్భాలలో మనకి కలిగిన పరిస్థితులను బట్టి మన మనోనేత్రాలు విరిగింపబడుతున్నాయి. అంటే నాకు కలిగిన పరిస్థితి మరి నన్ను యేసు ప్రభు పాదాల దగ్గరికి నడిపించింది. అలాగనే ఒక్కొక్క సాక్షి జీవితాన్ని పంచుకుంటే క్రైస్తవంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా సాక్ష్యం ఇస్తారు. కనుక మనకి కలిగిన ఆ పరిస్థితులను బట్టి మనము ప్రభు దగ్గరికి వచ్చాం. లేకపోతే సాధారణమైన వారిని కాదు. మనం అంత మూర్ఖులమంటే, నేనంత మూర్ఖున్నంటే నేను బట్టిన దానికి మూడే కాళ్ళు అనే భావనలో ఉన్నాను. అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్న రోజులవి. ఆ చీకటిలో నుంచి నన్ను వెలుగులో నడిపించాడు ఈ యొక్క మహానుభావుడు, పాపుల రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఇకనైనా తెలుసుకోనండి, మనతో ఉన్నవారు మనతో లేరు. వారు కాలక్రమములో ఊరికి ఉత్తరాన పాతి పెట్టబడ్డారు. ఏదో ఒక రోజున మనము కూడా వెళ్ళిపోతాము. కానీ ఉన్న రోజులన్నా నలుగురికి మంచి చేసి, నలుగురిలో కొన్ని దీపాలు వెలిగించి, మనకంటూ ఆ పరలోక రాజ్యములో కొంచెము స్థలము సిద్ధపరచుకుందాం. ఇకనైనా మారండి, మార్పు చెందండి. మారిన వారిలారా మరి అడుగులు జారి కింద పడుతూ ఉండవచ్చు. పసిపిల్లగాడు ఎలాగైతే పడుతూ లెగుతూ ఉంటాడో, ఈ రంగుల ప్రపంచంలో, ఈ రంగుల లోకములో మనం ఉన్నాము గనుక జారి పడుతున్నావా? అయితే నీకు చేయూతనీయటానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మరలా నీకు మరి కృప చూపుతాడు. మరలా ఆయన ఆత్మని నీ మీదకి పంపుతాడు. జారిపోయి కింద పడితే ఆయన మరలా నిన్ను తిరిగి లేపుతాడు. మనము మరి నీతిమంతుడు 7 సార్లు పడ్డా తిరిగి లెగవటానికి ప్రభువు వారు మనకు సహాయం చేస్తాడు. ఒకవేళ జారి పడితే ఆత్మీయ జీవితంలో తొట్టిల్ల పడితే భయపడద్దు, అతి పశ్చాత్తాపంలో పోవద్దు. మనకి యేసు ప్రభు వారి రక్తం ఉంది, మన పాపములను కడిగి వేస్తుంది. ఆయన రక్తము మన పాపములను మనల్ని విడిపిస్తుంది. కనుక గమనించి గుర్తించి త్వరపడి పరుగులెత్తి బాప్తిసం పొందు, పాపాలను కడిగి వేసుకో. నువ్వెన్ని తపస్సులు చేసినా, ఎన్ని రకాలైన పూజలు చేసినా, ఎన్ని రకాలైన హోమాలు చేసినా, అన్నదానము, జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానము, అనేక రకాలైన పుణ్య కార్యాలు చేసిన మన పాపములు పోవు.
ఆఖరికి ఏమైతాయి అంటే మొక్కులు మొక్కిన తర్వాత అప్పులు వస్తాయి. అప్పులు తీర్చలేక చాలా మంది ఈరోజు చనిపోతున్నారు. చాలా అప్పు ఉంది. అయితే మీ అప్పులన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కట్టివేశాడు. మొదటిగా మానవుని యొక్క పాపమునికి ఆయనే రక్తము సిందించాడు. ఆయన రక్తములో మనకి శాంతి సమాధానం ఉంది. యేసు మీద నీ మనసు నిలుపు, ఆయన నీకు సహాయము చేస్తాడు. ఆయన నీకు సహాయము సమాధానము అనుగ్రహించునుగాక. ఆమేన్. మీకు రక్షణ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. కొంచెము ఆలోచించండి. కొద్దిగా ఆలోచించి ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువు యేసుక్రీస్తు వారిని నమ్ముకోనండి. ఎన్నో చూశారుగా, ఎన్నో మొక్కులు మొక్కారుగా, ఎన్నో రకాలైన ప్రయాణాలు చేశారుగా. ఒక్క క్షణము ఆలోచించి యేసు ప్రభు వారిని నమ్ముకోనండి, మీకు సమాధానం వస్తుంది. ఆమేన్.